వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. సార్, ఇప్పుడు ట్రంప్ తెచ్చిన గోల్డ్ కార్డ్ గురించి చాలా మందిలో చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే కొన్ని విన్నా కూడా చాలా మంది అయోమయానికి గురైపోయారు. సో దాని గురించి ఇంకొంచెం పూర్తిగా మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో మాట్లాడుకుందాము, ఇంకొద్దిగా డీటెయిల్గా చెప్తారా దీని గురించి? సో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేస్తున్నాడు. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా చాలా థింగ్స్ తీసుకొస్తున్నాడు కొత్తవి. సో ఆ కొత్తవి ఏంటంటే అందరికీ చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో మనం చూస్తే గోల్డ్ వీసా అని తీసుకొచ్చాడు. ఆ గోల్డ్ వీసా ఏంటి అంటే గోల్డ్ కార్డ్ వీసా అనమాట. ఆ గోల్డ్ కార్డ్ అనేది ఒక వీసా విచ్ ఈజ్ లైక్ ఈక్వలెంట్ టు గివింగ్ గ్రీన్ కార్డ్ ప్రివిలేజెస్ అని అంటున్నారు. సో ఈ గ్రీన్ కార్డ్ ప్రివిలేజెస్ ఏదైతే ఇస్తారు అని అంటున్నారో దానికి $5 million ఇన్వెస్ట్ చేయాలి, అంటే 50 crores ఇన్వెస్ట్ చేయాలన్నారు. సో 50 crores ఇన్వెస్ట్ చేయటము అంటే ఎవరికి అని మనం చూసుకుంటే టాప్ లెవెల్ పీపుల్కి, అంటే వెరీ వెల్దీ రిచ్ అండ్ కంపెనీస్ లాంటివి ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వాళ్ళకి. అఫ్కోర్స్ దాని గురించి ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చెప్పడం జరిగింది. ఫర్దర్గా ఒక 2 to 3 వీక్స్లో ఇంకా డీటెయిల్డ్ ఏంటి అనేది తెలిసిద్ది మనకి, దానికి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అయితే చాలామంది ప్యానిక్ అవుతుంది ఏంటి అంటే మనకి EB-5 వీసా అనేది ఒకటి ఉంది కదా, ఈ ఇన్వెస్ట్మెంట్ బై ఇన్వెస్ట్మెంట్ మనం PR తెచ్చుకోవచ్చు, గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది కదా EB-5 వీసా ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి. మరి వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. సో EB-5 ఇన్వెస్ట్మెంట్ వీసా ఈజ్ వెల్ ప్రొటెక్టెడ్ అండర్ ద లా అనమాట. సో పార్లమెంట్కి వెళ్ళి, అంటే కాంగ్రెస్కి వెళ్ళి హౌస్ ఆఫ్ సెనేట్స్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అక్కడ ఉన్న లా అనేది పాస్ అయింది ఆల్రెడీ. ఇంతకుముందు ఉన్న లా రెన్యూ అయింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంతకుముందు నేషనాలిటీ అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ కింద, ఇప్పుడు రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ 2022 లా పాస్ అయ్యి 2027 వరకు ప్రొటెక్ట్ అయ్యి ఉంది. సో ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, దే ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ద సేమ్ లా. ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు. బట్ ట్రంప్ కొత్త మోడిఫికేషన్స్ ఏమైనా తీసుకొస్తాడు, ఆ గోల్డ్ కార్డ్ వీసాకి ఈ EB-5 వీసాకి ఏమైనా కాంట్రడిక్షన్స్ ఉంటాయా అనేది మనం ఆల్రెడీ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. డీటెయిల్గా చూస్తే దీని యొక్క లీగాలిటీస్ ఏంటనేది పీపుల్కి అర్థమైద్ది. సో వెల్ ప్రొటెక్టెడ్ అండర్ లా అనగానే ఏదన్నా మోడిఫికేషన్ చేయాలనుకోండి, స్ట్రైట్ అవే ప్రెసిడెంట్ అనే ఆయన జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా లాని అమెండ్ చేసేయగలడా అంటే నో. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, నేను గోల్డ్ కార్డ్ వీసా తీసుకొస్తా అన్నాడు, కానీ అది ఇట్ ఈస్ సేమ్ ఈక్వలెంట్ టు గ్రీన్ కార్డ్ అంటున్నాడు. సో గ్రీన్ కార్డు కూడా క్యాప్ ఉంది. సో నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్ ఇష్యూ చేసే దగ్గర క్యాప్ ఉండటం వల్లే కదా అక్యుములేషన్ జరిగి గ్రీన్ కార్డ్ రావాలన్నా 50 to 100 years పడుతుంది. బట్ ఎప్పుడైతే ఆల్టర్నేటివ్గా తీసుకొస్తున్నాడో ఒక ప్రెస్ మీడియా ఆయన ఏమడిగారు అంటే ఇది కాంగ్రెస్ అప్రూవల్ కావాలా అని అడిగారు. కాంగ్రెస్ అప్రూవల్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే దీని లీగాలిటీస్ చూస్తే దీని ఏమైనా సిటిజన్షిప్కి రిలేటెడ్ కాదు కదా. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ అని ఎండ్ చేయడానికి తీసుకొచ్చాడు. దానికి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఉంది ప్రొటెక్షన్. దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 14 కింద US-లో బర్త్ రైట్ సిటిజన్షిప్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరైతే బర్త్ బై సిటిజన్షిప్ వచ్చారో వాళ్ళు డైరెక్ట్గా సిటిజన్ అవుతారు. మరి దాని మీద కూడా ఏంటి అంటే కోర్ట్స్ స్టే ఇస్తాం జరిగింది. సుప్రీం కోర్టుకి వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ప్లస్ ఆర్గ్యుమెంట్స్ జరిగాక లాని ఇంటర్ప్రెట్ చేయాలి, లేకపోతే అమెండ్ చేయాలి. లాని అమెండ్ చేశాక దాని మీద ఏంటంటే వాళ్ళు ఇంటర్ప్రిటేషన్లో కోర్టు ఏం చెప్పిద్దో చూసి అది ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి అందరికీ కాదు. అంటే ఏంటంటే దాంట్లో H-1B వాళ్ళని, వర్క్ వీసా వాళ్ళని, F వీసా వాళ్ళని, డిపెండెంట్ వీసా, స్టూడెంట్ వీసా వాళ్ళని, అందరినీ, నాన్ ఇమిగ్రెంట్ వీసా అందరినీ ఇంక్లూడ్ చేశారు. మరి అది కూడా హోల్డ్లో పడింది కదా ఒక రకంగా చూస్తే. దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే వెల్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఉంది. ఇంటర్ప్రిటేషన్లో మనకి జ్యూరిస్డిక్షన్ అండ్ అథారిటీ పరంగా ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని అరికట్టాలి అన్న పరంగా కదా తీసుకురావాలనుకోండి, లేదా దాన్ని మిస్యూజ్ చేయాలి. ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారు అనుకోండి, టూరిజం ద్వారా బర్త్ తీసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళని అరికట్టాలి అని చెప్పి ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది. సిమిలర్ వే దానికి ఎలా అయితే లీగాలిటీస్ ఉన్నాయో ఈ EB-5 వీసాకి కూడా సర్టెన్ అమౌంట్ ఆఫ్ లీగాలిటీస్ ఉన్నాయి. మరి హౌస్ ఆఫ్ సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, లోవర్ హౌస్, అప్పర్ హౌస్, అంటే మనకి ఎలా అయితే ఇక్కడ రాజ్యసభ, లోక్సభ ఉన్నాయో పార్లమెంట్కి, వాళ్ళు కూడా అక్కడ ఏంటంటే అందరూ పాస్ అవ్వాలి. సో ఏంటంటే దానికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఓటింగ్ అనేది కావాలి. లైక్ లెట్స్ 60 votes వరకు కావాలి. బట్ ఆయనకు ఓన్లీ 50 votes ఉన్నాయి అనుకోండి, మరి ఆయన ఆ పని చేయగలడా లేదా అంటే చేయలేడు. బట్ ఏమి చెయ్యొచ్చు అని మనం చూస్తే
ఆయన ఆ మినిమం ఏదైతే EB5 ఇన్వెస్ట్మెంట్లో డబ్బులు $800,000 అని చెప్తున్నారో అది ఎన్హాన్స్ చేసే అవకాశం ఉండదు. ఎన్హాన్స్ చేసే అవకాశం ఉంది అంటే ఎన్హాన్స్మెంట్ అనేది ఎప్పుడు అప్లై అయ్యిద్ది? 2027 వరకు ఈ లా ప్రొటెక్ట్ అయ్యి ఉంది కదా. సో 2027 తర్వాత దానికి రిలేటెడ్ అది ఎన్హాన్స్ అవ్వాలి. అంటే ఆయన ఎయిదర్ ఆ లాని ముందుకు తీసుకెళ్లకుండా దాన్ని రెన్యూ చేయకుండా అయినా వదిలేయచ్చు, ఆర్ ఎల్స్ ఉన్న లాలో దాని డబ్బుల్ క్లాజ్ని పెంచడానికైనా ట్రై చేయొచ్చు. మరి ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒకళ్ళు డబ్బులు పెరిగిపోయాయి అనుకోండి, $5 million అనుకోండి, వాళ్ళ డ్రీమ్స్ అన్ని షాటర్ అయిపోయినట్టే కదా. సో $800,000కే కొంతమంది భయపడుతున్నారు. బట్ రియల్గా చూసుకుంటే డిమాండ్ నుండి చేసుకునే వాళ్ళు $800,000 తిరిగి వస్తుంది అని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఆలోచన ఎలా ఉంది? ట్రంప్కి ఇది చాలా తక్కువ, ఈ గ్రీన్ కార్డ్కి ఎంత పెట్టినా తక్కువే అన్న ఉద్దేశంలో ఉంది. ఇప్పుడు ఈ మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ ఆ మధ్యలో ఏదైనా కొత్తలా తెచ్చి మార్చే అవకాశం ఏం లేదుగా. సో అది ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కదా. ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తే ఆ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆ ప్రెసిడెంట్ ఉన్నంత వరకు లైమ్ లైట్లో ఉంటుంది. సో దాని లీగాలిటీస్ అనేది దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో ఆయన మళ్ళీ దానికి రెన్యూవల్ అంటే మైట్ బి తెచ్చే దాంట్లో ఏమన్నా టైం పీరియడ్ పెట్టి లేకపోతే ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని పెరిగిద్ది అనే క్లాజెస్ ఏమైనా పెట్టారనుకోండి, అప్పుడు దానికి కూడా సర్టెన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రాలేదు ఫుల్ ప్లెడ్జ్గా మనం మాట్లాడుకోవడానికి. అప్పుడు వాళ్ళు ఏంటంటే హై డిమాండ్ వచ్చేసి లైక్ లెట్సే ఆయన ఏమంటున్నాడు, నేను ఆల్మోస్ట్ ఒక 10 million గోల్డ్ కార్డ్ వీసాస్ ఇష్యూ చేస్తున్నాను. అంటే 10 million అంటే 1 million అంటేనే 10 lakhs, 10 million అంటే 10 million into 10 అంటే ఒక 1 crore. ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ అయితే అన్ని ఇష్యూ చేయలేడు, ఎందుకంటే అది క్యాప్ ఉంటుంది కాబట్టి. అందుకే దాని పేరు గ్రీన్ కార్డ్ బదులు దీన్ని గోల్డ్ కార్డ్ వీసా అని ఇష్యూ చేయొచ్చేమో, మనకు తెలియదు, ఫర్దర్గా చూడాలి. నెక్స్ట్ 1 monthలో నెక్స్ట్ 2 to 3 weeksలో దాని డీటెయిల్స్ వస్తాయి కాబట్టి. మరి అలా ఇష్యూ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు, $35 trillion ఆఫ్ డెట్ ఉంది మాకు, ఇలా మాకు 1 crore పీపుల్ తీసుకుంటే $50 trillion ఆఫ్ మనీ జనరేట్ అయింది, మా అప్పు తీరిపోద్ది అంటున్నాడు. సో ఆయన ఆలోచన ఎలా ఉందంటే ఎకానమీని పెంచాలి. ఇప్పుడు మనం గవర్నమెంట్ పరంగా చూసినా డాజ్ అని ఒక సంస్థను తీసుకొచ్చారు. అదేంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి ఆల్రెడీ ఎంప్లాయీస్ని ఉన్నవాళ్ళు వీళ్ళతో పని అవసరం లేదు అని డౌన్ సైజ్ చేసుకున్నారు. అంటే డౌన్ సైజ్ చేసి అక్కర్లేని వాళ్ళని వాలంటీర్గా మీరు రిటైర్ అయిపోండి మీకు డబ్బులు కూడా ఇస్తామన్నారు. కొంతమంది మేమే స్క్రూటినీ చేసి తీస్తామన్నారు, దాని మీద కూడా కోర్టుకి వెళ్ళారు. అయితే డౌన్ సైజ్ చేసినప్పుడు ప్రొడక్టివిటీ పెంచాలి. దానికి ఎలాన్ మస్క్ కూడా మెయిన్ కీ పొజిషన్ లో ఉన్నాడు ఆ డాజ్ ఏజెన్సీకి. సో మరి డౌన్ సైజ్ చేసినప్పుడు ఎఫిషియన్సీ పెంచి ప్రొడక్టివిటీ పెంచి, అలానే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రిలేటెడ్ కూడా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అలాంటివి ఏమన్నా దాంట్లో ఇన్కల్కేట్ చేస్తారు ఏంటి అనేది మనం చూడాలి ఫర్దర్గా. సో ఈ లా పరంగా కూడా ఫర్దర్ అప్డేట్స్ ఏమొస్తాయి ఈ గోల్డ్ కార్డ్ వీసా పరంగా అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.